తిరుమల శ్రీవారి ఆలయంలో ఎల్లుండి ఆదివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. ఎల్లుండి సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పుష్ప పల్లకీపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీవారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. ఆదివార ఆస్థాన కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు, ఆ కార్యక్రమానికి ఆ పేరు ఎలా వచ్చింది వంటి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో చెప్పండి, అసలు ఆదివార ఆస్థాన కార్యక్రమం అంటే ఎలా ఉంటుంది? ఆ రోజు శుక్రవారం ఈసారి రావడం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఈ శుక్రవారం సందర్భంగా స్వామివారికి అభిషేకము 2 గంటల ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఈ ఆస్థాన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నాడు స్వామివారికి మూలమూర్తికి విశేషంగా వజ్ర కిరీటము, వజ్రాల కర్ణపత్రాలు, వజ్రాల శంకుచక్రాలు, వజ్రాల నాగాభరణాలు, వజ్రాల కటిహస్తము, వజ్రాల వైకుంఠహస్తము, వజ్రాలతో సంబంధించిన విశేష ఆభరణాలన్నీ కూడా స్వామివారికి, అలాగే బంగారు పీతాంబరము, మకరకంటి 3 పేటలుగా వజ్రాలతో సమర్పించడం జరుగుతుంది. విశేష ఆభరణాలతో స్వామివారు శుక్రవారం నుంచి మళ్ళా గురువారం వరకు యానివార ఆస్థానం సందర్భంగా అలంకారం మూలవర్లకు జరుగుతుంది. యానివార ఆస్థానం సందర్భంగా ప్రత్యేకమైన నైవేద్యాల్లో భాగంగా వడ, అప్పము, దోశ ఇత్యాది ప్రసాదాలన్నీ మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి స్వామివారికి విశేష నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అనంతరం ఆదివార ఆస్థానం ప్రారంభం సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకి సమర్పించే పట్టు వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొని మూలమూర్తికి 4 వస్త్రాల సమర్పణ జరుగుతుంది. మండపంలో వేంచేసి ఉన్న శ్రీ మలయప్ప స్వామివారికి 2 వస్త్రాల అలంకరణ జరుగుతుంది. అనంతరం ఈ యొక్క గరుడాల్వారి మండపంలో బంగారు వాకిలి ముందున పంచముఖాల కొలువు నిర్వహించి ఆదివార ఆస్థానం సందర్భంగా స్వామివారి పాదాల చెంత మొహరలు ఉంచబడతాయి. అంటే జీయంగారి మొహర ఒకటి, తర్వాత చిన్న జీయంగారి మొహర ఒకటి, సర్కారు వారి మొహరు అంటే ఉంగరాలు ముద్రకి లాగా అన్నమాట. ఈ ముద్రల్ని లచ్చన్న అనే బీగాల గుర్తుని కూడా స్వామివారి పాదాల చెంత ఉంచి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించిన తర్వాత పంచముఖాల కొలువు జరుగుతుంది. సాయంత్రం జరిగేటటువంటి కార్యక్రమం ఆ రోజు తిరుమల శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉంటాయి. ఆదివార ఆస్థానం పూర్తి అయిన తర్వాత దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే ముందుగానే మలయప్ప స్వామివారిని ఉభయదేవేలతో సర్వభూపాల వాహనం పైన దర్శించుకుని లోపల స్వామివారిని దర్శించుకునే విధంగా ఆ రోజు ఏర్పాట్లు ఉంటాయి. మరోవైపు ఆదివార ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు సిఫార్సు లేఖలపై జారీ చేసేటటువంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది. ఇది ఆదివార ఆస్థానానికి సంబంధించినటువంటి వివరాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల నుంచి.